యేసుక్రీస్తు నామమున మీదకి నా వందనాలు. ఇదని వాక్య పరిచయమితో అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియను. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యనామములు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, షాలోమ్, మారనాథ, ప్రైజ్ ద లార్డ్, వందనాలు. మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉండాలి. ఒక క్షేమం వచ్చినా కానీ క్షేమంగా ఉండగలం మనం. ఇరాన్ అధ్యక్షుడైనటువంటి ఖొమైనీ అనే అతను చంపబడ్డం, ఈ మీడియా, నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈ మీడియా అతను అనవసరంగా చంపారు, అతను మంచివాడు అని అన్నట్టుగా కథనాలు రాయడం. యుద్ధము ఎవరు చేసినా ప్రమాదకరమైంది. యుద్ధం ఎవరు చేసినా తప్పే. శాంతి జరగాల్సిన చోట యుద్ధాలు జరగడం విచారకరమైన విషయం. చాలామంది పిల్లలు చనిపోయారు, బాలికలు చనిపోయారు. వాస్తవమే, బాధాకరమైన విషయం. ఏ యుద్ధంలో జనాలు చచ్చిపోకుండా ఉన్నారు చెప్పండి? ఆ మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధాలు ఎప్పుడు జరుగుతున్నాయి? కాశ్మీర్లో యుద్ధాలు జరుగుతున్నాయి, పాకిస్తాన్ బార్డర్లో యుద్ధాలు జరుగుతున్నాయి. దీన్ని మూడవ ప్రపంచ యుద్ధం అనో లేకపోతే ఏదైనా పేరు పెట్టుకోండి. ఇజ్రాయేలు, అమెరికా కలిసి చిన్న దేశాలైనటువంటి లేకపోతే ఈ గల్ఫ్ కంట్రీస్లో భాగమైనటువంటి ఇరాన్ మీద దాడి చేయడం కరెక్ట్ అని అనడం లేదు. వాళ్ళు కూర్చొని సామరస్యంగా చర్చలకు కూర్చోవచ్చు. ఒకటి, ఆయా సందర్భాల్లో మనం గమనించే విషయాలు ఏంటంటే, నాకు ఈ రాజకీయాలు ఇవన్నీ మాట్లాడడం ఇష్టం లేదు. కవ్వింపు చర్యలు చేసినప్పుడు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు, చిన్నవాడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు బలవంతుడైన వాడు దాడి చేసే అవకాశం ఉంది. ఆ డిజిటల్ లేకపోతే ఆ రాడారుకు సంబంధించినటువంటి ఆ బాంబులు ఇవన్నీ చూస్తుంటే ఎంత భయానకరంగా ఉన్నాయి. ఇలా యుద్ధం అంతా. ఇంకొక ఆయన ఇలా ఉంటుండగా నార్త్ కొరియా అధ్యక్షుడు అనేంత, నేను ఒక్క బాంబు వేసానంటే ఇజ్రాయెల్ మొత్తం లేకుండా పోద్ది అన్నాడు. ఆయన చేయగలడో లేదో మరి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతివాడు వాళ్ళని లేకుండా చేయాలి, పాకిస్తాన్ లేకుండా చేయాలి, ఆఫ్ఘనిస్తాన్ లేకుండా చేయాలి, ఇరాన్ లేకుండా చేయాలి, ఇజ్రాయెల్ లేకుండా చేయాలి. ఎందుకు లేకుండా చేయాలి? అవసరమా ఇదంతా? ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా ఏముందండి ఇందులో గొప్పతనాలు? ఇరాన్ అయినా, ఇరాన్ అనే దాని గురించి బైబిల్లో రాశారండి, ఇరాన్ గురించి 10 విషయాలు అని ఏదో చెప్పుకుంటున్నారు. ఈ పాలస్తీనా ఇష్యూ అనేది చాలా కాలంగా జరుగుతున్న విషయమే, మనందరికీ తెలిసిన విషయం. అవును, చిన్న దేశమైనటువంటి ఇజ్రాయెల్ దేశానికి పెద్ద దేశమైనటువంటి అమెరికా తోడైంది. ఇక అమెరికా తోడైంది కాబట్టి కొన్ని చిన్న దేశాలు కూడా తోడు కావాల్సి వచ్చింది. నా మాటల యొక్క ఉద్దేశం, ఒక యుద్ధం జరుగుతుంది, యుద్ధ వాతావరణంలో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా మహాకూటములను లేదా గుడారాల పండగలను ఇవన్నీ జరపొద్దని నేను అనలేదు. దీని గురించి డార్క్ సైడ్ ఆఫ్ మహాకూటములను, డార్క్ సైడ్ ఆఫ్ జీపీలను, గుడారాల పండగలను, ఇలా యూట్యూబ్లో ఏదో అంతా కలవరం జరిగిపోతుంది. యుద్ధాలు జరగకూడదని కోరుకుందాం. ఎవరో ఒకరు వెల చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక బలవంతుడు ఒక 10 దెబ్బలు వేసినప్పుడు ఒక బలహీనుడు ఒకటో రెండో దెబ్బలు వేసే అవకాశం ఉంది. జనరల్గా కామనే కదే. వీళ్ళు కూడా ఇరాన్ వాళ్ళు తక్కువ తినలేదు. ఇరాన్ వాళ్ళు కూడా వాళ్ళ మీద బంకర్స్ మీద వాటి మీద అక్కడక్కడ ట్యాంకర్స్ మీద ఏదో చేశారని చెప్పుకుంటున్నారు. దానికి మాలో యుఎస్ సైనికులు ఒక 6-7 మంది చచ్చిపోయారని వీళ్ళేదో చెప్పుకుంటున్నారు. ఒక 50 మంది చచ్చిపోయినా కానీ తక్కువే చెప్పుకుంటారుగా.
ఎందుకు చెప్తున్నానంటే ఈ యుద్ధం పేరుతో జరుగుతున్నటువంటి పాలిటిక్స్ అంతటితో ఆపుదాం, కూర్చుందాం. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ అనేది ఒకటి ఉంది కదా, కూర్చొని శాంతియుతమైన చర్చలు జరుపుదాం, తర్వాత ఆలోచిద్దాం. ఇలా ఉంటుండగా ఒక ఆయన ఆర్జీవి అనేటువంటి అతను అసలు ఈ యుద్ధం అల్లాకి యేసు ప్రభుకి మధ్యలో ఉంటున్నాడు. ఏమంటే అల్లాకి యేసు ప్రభుకి మధ్యలో యుద్ధం ఏంటి, ఏం మాట్లాడతాడు అతను? ఈ యుద్ధం అనేది ఒక దేశానికి మరో దేశానికి వాళ్ళ యొక్క పొలిటికల్ విధానానికి అంతవరకే. కానీ యుద్ధము, ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే నేను వాళ్ళ పార్టీలోకి వెళ్తాను, వాళ్ళ మతాన్ని స్వీకరిస్తానని వెర్రి మాటలు మాట్లాడడం ఎంత అసహ్యంగా ఉంది. ఇది దేవుళ్ళ మధ్యలో యుద్ధం కాదు, దేవుడు ఒక్కడే. ఎంతమంది దేవుళ్ళు లేరు. దీన్ని వదిలిపెట్టేసి మనం ఇలాగా మేధావర్గం, మేధా సంపత్తు కలిగిన వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఇలాగ పిచ్చి స్టేట్మెంట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు. సరే, ఏదేమైనప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. ఏదేమైనా మనం ప్రార్థన చేస్తాం, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందుకు వెళ్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చేయిస్తున్నాం. సమయంలోనైనా అక్కడక్కడ యుద్ధ వాతావరణం అలుముకొని ఉంది. ఇంతకుముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు జరిగాయి, అక్కడక్కడ చిన్న పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రభువా, మీకు వందనాలు చేయిస్తున్నా. ఈ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు మాకేం కాకపోవచ్చు, కానీ మా పొరుగు వారు అన్నట్టుగా, మా నైబర్స్ అన్నట్టుగా, మాలాగా మీ చేత సృష్టించబడిన వారు అన్నట్టుగా మేము ఆలోచిస్తున్నాం. ఈ చనిపోయిన వారిని మతాల వారిగా మేము చూడటం లేదు, రిలీజియస్ బేస్గా మేము వాళ్ళని చూడదలుచుకోలేదు. వాళ్ళు విశ్వనరులని, మేము కూడా విశ్వనరులమని మేము ఇలా భావిస్తున్నాం. స్తోత్రం నాయనా. ప్రభువా, మీకు వందనాలు చేయిస్తున్నాం. ఒకవేళ అగ్రరాజ్యాలు దురహంకారాన్ని పూనిలా చేస్తున్నట్లయితే వారికి కనువిప్పు కలుగు చేయమని అడుగుతున్నాం. ఎవరో చేస్తున్న యుద్ధానికి అన్నం పుణ్యం ఎరుగనటువంటి పసిబాలుడు బలి కావడం, ఈ దారుణాలు మేము ఎంతకాలం చూడాల్సింది? మీరు చెప్పారు, మీరు ఆకడ దినాల్లో, మనుష్య కుమారుని దినముల్లో జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందని మీరు చెప్పారు. దేవా, మీకు వందనాలు చేయిస్తున్నాం. శాంతియుతమైన చర్చలు జరగాలి మేము కోరుకుంటున్నాం. యుద్ధానికి సపోర్ట్ చేస్తున్న వారందరూ వారు వీటన్నిటి గురించి ఆలోచించగలడు సాయం చేయండి ప్రభా. ఇప్పటికే అనేకమైన విమానాలు రద్దు చేయబడి గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి తమ ప్రియుల కోసం వాళ్ళు ఎలా వస్తారు చేస్తారని టెన్షన్ పడుతున్న వారందరినీ మీ సంధానాన్ని తెస్తూ, యుద్ధం లేకుండా శాంతి ద్వారానే మేము సాధించుకోగలడు సాయం చేయమని అడుగుకుంటూ, యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఒకరిద్దరు అడిగారు, ఇరాన్ యుద్ధం గురించి మీరు ఏం మాట్లాడరని. ఏం మాట్లాడతాం? దిట్స్ నాట్ బిబ్లికల్ ఇష్యూ. దాని గురించి ముందుగా బైబిల్లో చెప్పబడిందని ఇలాగా కొంతమంది అంటున్నారు. సరే, మనం దాని గురించి ప్రస్తుతం మాట్లాడదలుచుకోలేదు. కానీ నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. యేసును గూర్చిన వివాదాలు 2000 సంవత్సరాలు అయినప్పటికీ యేసును గురించి వివాదాలు ఉన్నాయి. మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్గా మారాడు ఆయన. ఈయన చుట్టూ ఉన్నటువంటి వివాదాలు ప్రపంచంలో ఏ వ్యక్తి చుట్టూ లేవు. ఉన్నాయని పట్టుకొని లేనాయన అంటున్నారు. లేనిటి వ్యక్తిని మీరు ఉన్నాడని మీరు అంటున్నారని కొంతమంది అంటున్నారు. మేమంటున్నాం, ఉన్నటువంటి వ్యక్తిని మీరు లేరు అన్నం ఏంటి? మీరు లేడు అన్న వ్యక్తిని మేము ఉన్నాడని మేము అంటున్నాం. అంటే మీరు అన్నారు కాబట్టి మేము వ్యతిరేకించి అనడం లేదు. మేము ఎందుకు అన్నామో తెలుసు, మేము అనుభవిస్తున్నాం ఆయన్ని, ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నాం, ఆయన మాటలు మేము వింటున్నాం, ఆయన మాటలు మేము చదువుతున్నాం, ప్రసంగిస్తున్నాం. కాబట్టి ఆయన
నిజం. పునరుత్థానాన్ని గురించినట్టు వివాదం, అస్తిత్వాన్ని గురించిన వివాదం, పంపబడ్డం గురించి, సెండింగ్. పంపబడ్డా? దేవుని యొద్ద నుంచి పంపబడలేదు అన్నారు. ఏంది మీరు? యేసుప్రభువు చెప్పాడు కదా, నేను నా తండ్రి యొద్ద నుంచి పంపబడ్డాను, మునుపున్న చోటుకి నేను వెళ్తాను, మునుపున్న చోటుకి నేను ఎక్కి వెళ్ళడం మీరు చూస్తే మీరు ఏమంటారు అని కూడా అన్నాడుగా. అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకే ఐడియా లేదండి, నేను మర్చిపోయానండి, దాని గురించి నేను చెప్పలేకున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది ఏమంటే బెతలేహం నుంచి వచ్చింది కదా అని ఇలా మాట్లాడలేదు ఆయన. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు అని యోహాను గురించి రాయబడింది కదా, యోహాను సువార్త 1:5 యోహాను పంపబడితే యేసుక్రీస్తు ఎందుకు పంపబడలేదు? పంపబడే అవకాశం ఎందుకు లేదు? ఏమంటే యోహాను మాత్రమే కాదు, యోహానుకు ముందు ప్రవక్తలు పంపబడ్డప్పుడు పుత్రుడు అయినటువంటి యేసు ఎందుకు పంపబడ్డు? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను, చంపెను, తిరిగి లేపెను, మరలా పంపబోతున్నాడు. ఇన్ని వాస్తవాలు ఉన్నాయి కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధతను గురించి ప్రశ్నించారు, ఆయన పుత్రత్వాన్ని గురించి ప్రశ్నించారు. ఆయన ప్రశ్నించబడుతూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసును గురించిన వివాదాలను గురించినటువంటి విషయాల్లోనే ప్రజలు కూరుకొని పోయినప్పుడు వివాదాలను పక్కన పెట్టి విజయశీలుడైనటువంటి యేసును చూస్తూ ముందుకు సాగాలని మనం నేను చెప్పుకున్నాం. రండి, ఈ సమయంలో మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం. ఈ దినపు ధ్యానం నిమిత్తమై అనగా ఈ 2261వ ఎపిసోడ్ అనగా ఈరోజు మార్చి నెల 13వ తేదీ ప్రసారం అవుతున్నటువంటి ఈ ఎపిసోడ్కు అయినటువంటి కీవర్డ్స్, మూలవాక్యం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో ఇప్పటి వరకు 2 సందేశాలు చెప్పుకున్నాం. ఇది 3వ సందేశము. వర్స్ 7, 7వ వచనం. ఆరంభమందు అన్ని జనులు నా నోటి సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. సహోదరులారా, అంటే అపోస్తులారా, పెద్దలారా, సంగమా, ఇక్కడ కూడుకున్న వారులారా, ఎందుకు సహోదరులా అంటే వీళ్ళని చెప్పాను? 22వ వచనంలో పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోకయకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి, అపోజల్స్, ఎల్డర్స్, ప్రెస్బిటరోస్, ఎల్డర్స్ అంటే ప్రెస్బిటరోస్ అన్నారు. అంతేకాకుండా ద చర్చ్, ఎక్లీషియా, లోకల్ కాంగ్రిగేషన్, వీళ్ళందరికీ ఒక విషయం తోచింది. రెండవ వచనంలో కూడా పౌలును బర్నబాయు తమలో మరికొందరును ఎరుషలేములో ఎక్కడికండి? అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ డివిజన్స్ ఉన్నాయి. కొంతమంది ప్రజలు ఉన్నారు, సహోదరులారా, సహోదరుడానికి కూడా కాదు, సహోదరులారా అనగానే కొంతమంది సహోదరులు ఉన్నారు. ఆయన చెప్తున్న విషయం, వారు ఆలోచించడానికి కూడి వచ్చినప్పుడు బహుతర్కము జరిగిపోయిన తర్వాత, అప్పటిదాకా ఈ తర్కం మధ్యలో పేతురు గారు ఏమైనా మాట్లాడాడో లేదో మరి మనకు తెలియదు, తర్కం మధ్యలో వితర్కం ఏదైనా తీసుకొచ్చాడో లేదో మరి మనకు తెలియదు. ఈ తర్కం మధ్యలో అయిపోయిన తర్వాత తర్కము ఏమండి, తర్కాలు ఉన్నాయా లేదా? అప్పుడేం జరిగింది? తర్కం జరిగిందని కాదు, బహుతర్కము జరిగిన తర్వాత, అంటే చాలాసేపు తర్కము జరిగిన తర్వాత, ఎక్స్క్యూజ్ మీ అని తాను లేచి ఇట్లా అన్నాడు. ఇప్పుడు ఆయన సహోదరులతో మాట్లాడుతున్నాడు. ఆరంభమందు, ఏ ఆరంభమందు? సృష్టి ఆరంభమందు కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడిన ఆరంభం కాదు, ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడిన ఆరంభం కాదు. ఏ ఆరంభం? ఆరంభమందు, సంఘ ఆరంభమునందు అనగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో అన్ని జనులు నా నోట సువార్త వాక్యము విని, నా నోట దేవుని వాక్యం విని, దేవుని రాజ్య సువార్తను విని, నా ద్వారా వినాలి.
నా ద్వారా మాత్రమే వినాలని కాదండి, సువార్త వాక్యమని విశ్వసించులాగన నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియదు. ఎందుకంటే నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో చదువుకుందాం. 15వ అధ్యాయము 7వ వచనం. మనకు టెక్స్ట్ చదవడం అనేది ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఏ లెంగ్తీ డిబేట్, అంటే సుదీర్ఘమైన చర్చల అనంతరం, Peter rose to his feet and said to them, brothers, you know how God has chosen me. God chose the Gentiles from the beginning to hear the manifestation of the gospel from my mouth to believe. ఏటట? Brothers, you know how God has chosen me especially from the beginning to preach wonderful news of gospel to non-Jewish nations. Jewish nations కాదు, non-Jewish nations. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో చదువుకుందాం. 15వ అధ్యాయం 7వ వచనం. ఎన్నో చర్చలు జరిగాక పేతురు లేచి ఇలా అన్నాడు, సహోదరులారా, యూదులు కాని నా నోట నుండి సువార్త విని విశ్వాసులు కావాలని చాలా కాలం కింద దేవుడు మనందరి నుండి నన్ను ఎన్నుకున్నట్లు మీకు తెలియను. నన్ను ఎన్నుకున్నట్లు మీకు తెలియను. ప్రభు కార్యాలు కొన్ని మాట్లాడుకోబోతున్నాం మనం. అంటే పేతురుకు ఒక నిశ్చయిత ఉంది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చెప్పినట్లుగా, ఏమంటే మీ పిలుపు ఏర్పాటు విషయం జాగ్రత్త, దాని విషయంలో నిశ్చయం చేసుకోవడానికి మరీ జాగ్రత్త పడుదుము. నా పిలుపేంటో నాకు తెలుసు, నా ఏర్పాటు ఏంటో నాకు తెలుసు, నేను ఏర్పాటు చేయబడ్డవాడిని అనే సంగతి నాకు అర్థమైంది. దట్స్ ఓకే. వాట్ అబౌట్ యూ పీపుల్? మీ సంగతి ఏంటి? ప్రభు కార్యాల గురించి ఆయన చెప్పాడు. ఒకటి, నెంబర్ 1, పని కోసం ఏర్పాటు. ఏం పని కోసం? దేవుని పని కోసం. దేవుని పని గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని సేవ, దేవుని పని కోసమైనటువంటి ఏర్పాటు. 15వ అధ్యాయం 7వ వచనం. నన్ను ఏర్పరచుకోవాలంటే దేనికి? అన్యుల చేతుల దగ్గరికి వెళ్ళి తినడానికి, కొర్నేలు ఇంటికి వెళ్ళి తినడానికి, లేకపోతే అందరూ విడిచిపోయినప్పటికీ, అందరూ చెల్లా చెదరైపోయినప్పటికీ యెరూషలేములో ఉండి ఎంజాయ్ చేయడానికి కాదు. దేనికి అనుకుంటున్నారు? ఒక ఉద్దేశం లేదా దేవునికి? ప్రభు కార్యాలు ఏంటండి? ప్రభు కార్యాలు ఏంటండి? కార్యం చేస్తాడు ఆయన. దేని కొరకు? పని కొరకు. నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకోండి నాకే అర్థం కాలేదండి అని అనడం లేదు. నన్ను పని కోసం ఏర్పరచుకున్నాడు. హీ హెస్ చోసన్ మీ ఫర్ ద వర్క్, ఇంపార్టెంట్ వర్క్. నేను పిలిచిన పని, ఓ ప్రత్యేకమైన పని, నెరవేర్చాల్సిన పని. ఇటువంటి వాటి గురించి, దేవుని పని గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. 2వది 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేస్తుండగా పరిశుద్ధాత్మ బర్నబాను సౌలుని పిలిచిన పని కొరకు వారిని ఒక ప్రత్యేకపరచని వారితో చెప్పాను. 2వది పని కోసం పిలిచాడు. ఒకటి పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు, 2వది పని కోసం పిలిచాడు. ఏం పని కోసం? ఇంపార్టెంట్ వర్క్. ఇంతకుముందు దాని గురించి చెప్పుకున్నాం. ప్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో ఇంపార్టెంట్ వర్క్ ఉందని. 13వ అధ్యాయం 2వ మీద ఇంచుమించు ఒక 2-3 ప్రసంగాలు కూడా అయిపోయినాయి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడండి. ఏలియా కర్మేలు పర్వతం మీద ఎగతాళి చేసినట్టుగా మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు వాష్రూమ్కి వెళ్ళాడేమో, మీ దేవుడు ప్రయాణం చేస్తున్నాడేమో, గట్టిగా అరవంటరా, కేకలేంటరా అని అన్నట్టుగా ఏం చేస్తున్నాడు దేవుడు? వాట్ గాడ్ ఈజ్ డూయింగ్? ఓ హీఈస్ డూయింగ్ నథింగ్ అండి. ఆయన ఏమి చేయడండి, గమ్ముకుంటాడండి. ఒక ఉద్యోగం లేనటువంటి ఒక యవనస్తుడు ఏం చేస్తున్నాడండి? ఏమి చేయడో తిని కూర్చుంటున్నానండి అన్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకొడు, నిద్రపోడు. అంటే మనకన్నా ఎక్స్ట్రా అవర్స్ ఉన్నాయా? ఆయనకి ఎక్కువ సమయం ఉంది. మనం 7-8 గంటలు నిద్రపోవాలి, లేకపోతే 6 గంటలు నిద్రపోవాలి. మనకు ఈ 6 గంటల్లో మనం ఏం పని చేయలేము నిద్రపోయే టైంలో. కానీ హీ హెస్ మోర్ టైం దాన్ అస్.
ఒకటి పని కోసమైనటువంటి ఏర్పాటు, ద అపాయింట్మెంట్ ఫర్ ద వర్క్. రెండోది పని కోసమైన పిలుపు, ద కాలింగ్ ఫర్ ద వర్క్. పని కోసం అండి ఈ పిలుపు, మాట్లాడుకోవడం కాదు, విశ్రాంతి కలుగు చేయడం కోసం కాదు ఈ పిలుపు, పని కోసం. నీకు పని అప్పగించారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయము 3వ వచనం. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఏదండి? పని కోసం పంపబడ్డం. ఒకటి పని కోసం ఏర్పాటు చేయబడ్డం, రెండోది పని కోసం పిలువబడ్డం, మూడోది పని కోసం పంపబడ్డం. దేనికి పంపడ్డారు? మాకు ఇక్కడ నుండి బోరు కొట్టిందండి, మేము బయటికి పోయిస్తాం, తిరిగి వస్తాం, రౌండ్ వేసి వస్తాం. దేనికోసం వాళ్ళు పంపబడ్డారు? ఒకడు పంపబడని ఎడల ఎట్లు ప్రకటిస్తాడు? పంపబడ్డం ఈజ్ ఇంపార్టెంట్. దేవుడి చేత పంపబడ్డం, సంఘం పంపించింది, పెద్దలు పంపించారు, ప్రార్థన చేసి పంపించారు. మీరేం చేయబడలేదు రండి, ఊరినే జస్ట్ పోయిసిరండి, 4 ఫోటోలు తీసుకోనండి. దీనికోసం కాదు పంపబడింది, ఒక పని కోసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై. ఏం జరిగింది? అతడు పరిశుద్ధ, ఎక్కడున్నాడు అతను? ఫీల్డ్లో ఉన్నాడు. ఫీల్డ్ అంటే ఎక్కడ? పొలం, అంటే సేవాక్షేత్రంలో ఉన్నాడు. ఏం చేస్తున్నట్టు? హీ వాజ్ ఫిల్ విత్ హోలీ స్పిరిట్. 9వ అధ్యాయంలో ఆత్మతో నింపబడ్డాడు అననీయ అనేటువంటి ఆయన తల మీద చేతులు ఉంచినప్పుడు. మళ్ళీ ఇప్పుడేం జరిగింది? ఆత్మ నింపుదల జరిగింది. దేనికి? పని కోసం. ఏం పని కోసం? తర్వాత జరిగిన పని చూడండి, మనకు అర్థమవుతుంది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఏం పని ఇది? 10వ వచనంలో చెప్పబడింది ఆ పని. అతన్ని తేరి చూడడానికి, ఒక మనిషిని చూడడానికి, ఒక మనిషిని గురించి వివేచించడానికి, అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు, అతని ప్రయత్నాలు ఏంటి అని గ్రహించడానికి, అతన్ని తేరి చూచి అతన్ని పిలిచిన పిలుపు చూడండి. సమస్తమైన కపటముతోనూ సమస్తమైన దుర్మార్గముతో నిండిన వాడా. అంతేనా? ఓ గారడివాడా, లేదు అంటే ఏమంటారు, ఒక సార్సరర్, ఓ మెజిషియన్ అని కాదు. ఏమని రాయబడింది? ప్రవక్త అయినటువంటి బార్ యేసు. ఓ ప్రవక్త అని కాదు పిలిచింది, ఓ గారడివాడని కాదు. సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా. మీ నాన్న పేరు అపవాదని కాదు, అపవాది కుమారుడా. నువ్వు చేసే పనులకి నిన్ను అపవాది కుమారుడు అని పిలవచ్చు. నువ్వు అబ్రాహాము కుమారుడు కాదు, అపవాది కుమారుడా. సమస్త నీతికి నీ విరోధి, నీవు ప్రభు యొక్క సరే ఇలా తిట్టాడు చూడండి. దేనికోసం ఇది? మనం ఆలోచిస్తున్న విషయం, ప్రభు కార్యాలు దేనికోసం? ఒకటి ప్రభు కార్యము ఏంటి అంటే పని కోసం ఏర్పరచుకోవడం. రెండోది ప్రభు యొక్క పని ఏంటంటే పని కోసం పిలవడం, తన పని కోసం. మూడోది పని కొరకై పంపబడ్డం. స్తోత్రం. నాలుగోదిగా మనం ఇందాక ఆలోచించాం, పని కోసం నింపబడ్డాడు. ఏదో 4 గోడల మధ్యలో ఎగిరి గంతులేసి పూనకం వచ్చినట్టు ఎగరడానికి, ఎమోషనల్ కావడానికి కాదు. దేనికోసం అతను నింపబడ్డాడు? నువ్వు నింపబడిన, పంపబడిన, ఏర్పరచబడిన, పిలవబడిన, ఇట్స్ ఫర్ గాడ్స్ వర్క్, ఇట్స్ ఫర్ గాడ్స్ సర్వీస్. ప్రభు సేవ కోసమే. ఇది మనం మర్చిపోకూడదు. ప్రభు కార్యాలు చూడండి, ఏర్పరచుకుంటున్నాడు, పిలుచుకుంటున్నాడు, పంపుతున్నాడు, నింపుతున్నాడు. సరే, ఇంకా వేరే విషయాల్లోనే ప్రతిఫలం ఇస్తాడు, అది వేరే విషయం. పనివాడు జీతమునకు పాత్రుడు కాబట్టి ఆ పని వాడికి, పని అప్పగించబడిన వాడికి, పని చేయడానికి నియమించబడిన వాడికి జీతం ప్రభు ఇస్తాడు. నాకు ప్రభు జీతం ఇస్తాడు. నాకు సగం జీతం ఇస్తుందని కాదు, నేను జీతగాడిని కాదు.
స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఏం చెప్పుకున్నామంటే 15వ అధ్యాయము 7వ వచనములోని మాటను చెప్పుకున్నాం. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అవును, ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు తర్వాత ఏర్పరచుకున్నారు, అదే వేరే విషయం. ముందు ఏం చేశాను, నేనేం చేశాను? మొదట నేను ప్రేమించాను, మొదట నేను ఏర్పాటు చేసుకున్నాను, మొదట నేను పలానా చేశాను, మొదట నేను చేశాను. ఐ డిడ్ ఫస్ట్, దెన్ యూ డిడ్ నెక్స్ట్. అంతే. ఇది మర్చిపోయారు మీరు. దేవునికి స్తోత్రం. కాబట్టి పని కోసం మనం ఏర్పాటు చేయబడి, పిలువబడి, పంపబడి, నింపబడుతూ ఉండడానికి ప్రభు మన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.